హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే డ్రై సాకెట్ గురించి. డ్రై సాకెట్ అంటే ఏమీ లేదు, పన్ను పీకిన 3 రోజుల తర్వాత నొప్పి అనేది రావటం, అది భరించలేని సివియర్ పెయిన్ అలాగే ఉండటం. ఈ డ్రై సాకెట్కి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఆల్వియోలార్ ఆస్టైటిస్ అని, డ్రై సాకెట్ అని, సిక్కా డొలోరోసా అని, ఇలా కొన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయి. ఈ పేరు ఇదేదో వేరేగా ఉందని, వింతగా ఉందని అస్సలు అనుకోవద్దు, భయపడద్దు. ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్ వీడియోలో జ్ఞానదంతం తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాను. ఆ వీడియో అంతగా వెళ్ళలేదు. అది మన ప్రాబ్లం అయితే కాదు. 2 డేస్ నుంచి యూట్యూబ్లోనే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. చాలామందికి బఫరింగ్ అవ్వటం, ఇట్లా వ్యూస్ అనేది రాకపోవటం, అప్లోడ్ సరిగ్గా అవ్వకపోవటం, అప్లోడ్ చేసిన వ్యూస్ అనేవి రాకపోవటం, ఇలా కొంచెం ప్రాబ్లం అయింది యూట్యూబ్లోనే. ఆ వీడియో అంతగా రీచ్ అవ్వలేదు. నేను జ్ఞానదంతం అంటే లాస్ట్ పళ్ళు తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్పాను. ఎవరైనా కొత్తగా ఈరోజే నా ఛానల్ చూస్తున్నట్లయితే వెళ్ళి నా ఛానల్లో వీడియో ఉంది, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం డ్రై సాకెట్ గురించి చెప్పుకుందాం. అసలు ఈ డ్రై సాకెట్ అంటే ఏంటి, కొత్తగా ఉంది అని అనుకోవద్దు. పన్ను తీసిన తర్వాత మనం కాటన్ కొరికి పెడతాం కదా, బ్లడ్ అనేది రాకుండా. ఆ టైంలో ఎక్కడైతే పన్ను అయితే తీసారో అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుందన్నమాట. మనము రక్తపు చుక్కల ఒక ఉండలాగా క్లాట్ గడ్డ కట్టినట్లు అవుతుందన్నమాట. అదే మన ఎముక, మన పన్ను ఎక్కడుంటుంది, ఎముక లోపలే కదా. ఆ ఎముక అనేది కనిపించకుండా ఎక్కడైతే పన్ను అయితే పీకుతామో దాంట్లో బ్లడ్ క్లాట్ ఏర్పడి అది మానిపోవడానికి, హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. లోపల ఉన్న ఎముక కూడా కనిపించకుండా చేస్తుంది. అదే స్లోగా ఎముకని తయారు చేసుకుని టోటల్గా ఫెబ్రినైజ్ అయిపోయి ఫుల్గా హీల్ అయిపోతుంది అనమాట. ఈ డ్రై సాకెట్ ఏంటి అంటే ఇప్పుడు డిస్లాడ్జ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే పన్ను పీకామో అక్కడ బ్లడ్ క్లాట్ ఏర్పడి వెంటనే వెళ్ళిపోతుంది, ఎముక ఎక్స్పోజ్ అవుతుంది, ఎముక కనిపిస్తుంది అనమాట. అక్కడ ఇంకా మానిపోవడానికి కూడా లేకుండా టోటల్గా నరాలన్నీ ఎక్స్పోజ్ అయిపోయి మనకు ఎముక కనిపిస్తూ చాలా అంటే చాలా సివియర్ పెయిన్ వస్తుంది. దీనినే డ్రై సాకెట్ అంటారు. పన్ను పీకిన తర్వాత మనకి బ్లడ్ క్లాట్ అవ్వాలి కదా. అసలు ఈ బ్లడ్ క్లాట్ ఎందుకు డిస్టర్బ్ అయిపోతుంది, అసలు ఈ డ్రై సాకెట్ ఎందుకు వస్తుంది మనం ఇప్పుడు చూద్దాం. కొందరు చేసే తప్పుల వల్లే ఈ డ్రై సాకెట్ ఫామ్ అవుతుంది. అసలు అది ఎందుకు వస్తుందో నేను చెప్పేస్తాను, చూసేయండి. కొందరు పన్ను పీకిన 24 గంటల లోపే నోట్లో నీళ్లు వేసుకొని పుక్కలిచ్చి ఉమ్మేస్తూ ఉంటారు. అసలు పుక్కలిచ్చకూడదు. ఎంగిలి వచ్చినా మీకు అది మింగేయమనే డాక్టర్ చెప్తారు. కొందరు ఉమ్మేస్తూ ఉంటారు, కొందరు నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కలిచ్చేస్తూ ఉంటారు. ఇలా పుక్కలించడం వల్ల ఏమవుతుంది అంటే పన్ను పీకిన తర్వాత డాక్టర్ ఎక్కడైతే కాటన్ పెడతారో అక్కడ మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయితేనే మీకు నొప్పి తగ్గుతుంది, అది మానిపోతుంది కూడా. ఎక్కడైతే మనకు బ్లడ్ అనేది గడ్డగడుతుందో మీరు వెంటనే నోట్లో నీళ్ళు వేసుకొని పుక్కలిచ్చడం వల్ల ఏమవుతుంది, ఆ క్లాట్ అనేది చెదిరిపోతుంది, వెళ్ళిపోతుంది. దానివల్ల కూడా ఈ డ్రై సాకెట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మీకు సివియర్ పెయిన్ వస్తుంది. దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఒక పన్ను పీకిన 3 రోజుల తర్వాత కానీ 4 రోజుల తర్వాత కానీ తట్టుకోలేనంత నొప్పిగా ఉంటుందన్నమాట. సివియర్ పెయిన్ అనేది వస్తుంది. డాక్టర్ రాపిచ్చిన మెడిసిన్స్ కూడా, ట్యాబ్లెట్స్ కూడా మీకు అది తగ్గదు. నెక్స్ట్ ఇంకా దేనివల్ల వస్తాయో చూద్దాం. కొందరు సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు అన్నా కూడా ఈ టైంలో తాగుతూ ఉంటారు కదా. అలాగా స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళకి ఇది వస్తుందన్నమాట పన్ను పీకిన తర్వాత. అలాగే కాఫీ, టీ వేడివేడిగా తీసుకోవడం వల్ల, ప్రెగ్నెన్సీ రాకుండా కొంతమంది ఈ టైంలో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రా వాడద్దు అని చెప్తున్నా ఈ టైంలో స్ట్రా వాడతారు. ఇంకొంతమంది
పళ్ళు తీసిన వెంటనే నాలుకతో అలా ఇలాగా కాటన్ని తిప్పటం, వేలు పెట్టి క్లాత్‌ని డిస్టర్బ్ చేయడం, అట్లా అట్లా లొడబెట్టడం ఇలాగా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఈ డ్రై సాకెట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే డెంటిస్ట్ పళ్ళు పీకేటప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి పీకడం అనమాట. అంటే ఎముకలో ఆ పన్ను అనేది స్ట్రాంగ్‌గా కూర్చున్నప్పుడు ఎక్కువ బలం ఫోర్స్ ఉపయోగించి ఇలా ఇలా ప్రెషర్ పెట్టి తీసేస్తూ ఉంటారు కొందరు. కొన్ని కేసెస్‌లో దానివల్ల కూడా ఈ డ్రై సాకెట్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈ డ్రై సాకెట్ ఎక్కువ ఎఫెక్ట్ అంటే మ్యాండిబులర్ టీత్ అంటే కింద పళ్ళు. పైవి చాలా రేర్ కేసెస్‌లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ డ్రై సాకెట్ వస్తుంది. కానీ ఈ కింద పళ్ళనేటివి నార్మల్‌గా ఎక్కువగా ఈ కింద పళ్ళనేటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అవి కూడా మోలార్స్. అంటే లాస్ట్ దవడ పళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎవరికొస్తుంది అంటే యాక్సిడెంట్ కేసెస్. కొందరికి యాక్సిడెంట్ అయినప్పుడు పళ్ళు అనేటివి తీసేస్తారు కదా! ఆ టైంలో కూడా ఈ డ్రై సాకెట్ అనేది అందరికీ కాదు, కొంతమందికి యాక్సిడెంట్ కేసెస్‌లో కూడా ఈ డ్రై సాకెట్ అనేది వస్తుంది. ఇంకా ఎవరికొస్తుంది అంటే ఓరల్ హైజీన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయని వాళ్ళకి. అంటే నోరు శుభ్రంగా ఉంచుకోరు కొందరు. వాళ్ళకి కూడా ఈ డ్రై సాకెట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ మీకు ఎప్పుడైతే సివియర్ పెయిన్ అయితే వస్తుందో మీరు డెంటిస్ట్ దగ్గరికి రాగానే ఆయన మెడిసిన్స్ కన్నా ముందు ఒక ప్యాక్ అనేది మీకు ఇస్తారనమాట. అది ఒక 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ ఆ ప్యాక్ అనేది మీరు పెట్టుకోవడం వల్ల మీకు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ ప్యాక్ ఏంటో కూడా మీకు నేను చెప్తాను. ఈ ప్యాక్ ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే యూజనల్ జింక్ ఆక్సైడ్ పౌడర్ అండ్ యూజనల్ లిక్విడ్ 2 మిక్స్ చేసి ఒక ప్యాక్‌లా చేసి కాటన్‌లో పెట్టి ఎక్కడైతే మనకి డ్రై సాకెట్ ఉందో అంటే ఆ బోన్ అనేది ఎక్స్‌పోజ్ అవుతుందో దాని మీద ఈ ప్యాక్ అనేది ప్లేస్ చేశారనమాట. పెడతారు. పెట్టిన వెంటనే ఏమవుతుంది అంటే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుందనమాట వెంటనే. ఈ సివియర్ పెయిన్ ఉంటుంది కదా! ఈ డ్రై సాకెట్ వచ్చిన టైంలో ఈ ప్యాక్ అనేది అప్లై చేసిన వెంటనే మీకు చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ప్లస్ దీని తర్వాత 2 సిట్టింగ్స్ అట్లా చేపించుకుంటే ఇది వెంటనే పెయిన్ అనేది తగ్గిపోతుంది. దీని తర్వాత డాక్టర్ మీకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు ఇస్తారు. వాళ్ళు చెప్పిన డోస్ అంటే మాక్సిమం 3 డేస్ చెప్తారు. ఆ 3 డేస్ మీరు మళ్ళీ ఈ పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్ వేసుకున్నారనుకోండి టోటల్‌గా సెట్ అయిపోతుంది. అది అండి ఈరోజు డ్రై సాకెట్ గురించి నేను చాలా డీటెయిల్‌గా చెప్పాను. మీకు కూడా అర్థం అయ్యిందనే అనుకుంటూ ఉన్నా. ఇంకా ఇది ఏంటంటే ఎక్కువ మగవారిలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ అంటే 40, 50, 60 ఈ ఏజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా మోతాదులో వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు.